హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. చూడండి, ఈరోజు మాది చేపలు. ఎన్ని చేపలు చూడండి అండి. అన్నీ స్కిన్ తీయించేసిన. కొన్ని ఫ్రై చేద్దామని, కొన్ని ఏమో పులుసు కర్రీ పెడదామని. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ముక్కలు, కేజీన్నర ముక్కలు. దీంట్లో తగినంత సాల్ట్ వేయాలి. వేసి చూడండి వాటర్ పోయాలి. అక్కడే శుభ్రంగా కడుక్కొచ్చానండి స్కిన్ తీసి. కానీ మనం కూడా మళ్ళీ కడిగితే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత శుభ్రంగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఆహా, శుభ్రంగా కడగాలండి. చూడండి ముక్కలు, ఫిష్ తలకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. పులుసు పెడితే ఉంటుందండి తలకాయ. సూపర్. ముక్కలు చూడండి, ఒక్కొక్క ముక్క చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. స్కిన్ తీసేసినాం శుభ్రంగా మంచిగా. చూడండి ఫ్రెండ్స్, కళాయి మంచిగా వేడెక్కింది. ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లేదంటే అంత మంచిగా అనిపించదు. చూడండి ఆయిల్ వేడెక్కింది. మరి ఆయిల్ బాగా వేడి తగ్గిందా కూడా చూడకూడదండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు పొడిగా వేసాను కదండి, కావలిస్తే వేసానండి. పచ్చిమిరపకాయలు చాలా పొడిగా, ఎందుకంటే చింతపండు పులుసులో ఊరితే ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూసారా దూరగా అవుతుందండి ఉల్లిగడ్డ. మరీ ఉల్లిగడ్డని మరీ కూడా మాడనివ్వకూడదండి, మంచిది కాదు. చూడండి అల్లం ఉల్లిగడ్డ వేస్తున్నాను. అల్లం ఇందులో ఉడికిపోతే ఉల్లిగడ్డ మంచిగా ఉడికిపోయింది. చూసారా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. తాలింపు తయారైందండి. చూసారా, నేను మరీ మాడనివ్వనండి. ఉల్లిగడ్డ దూరగా ఉడికితే చాలు. కొంతమంది బ్రౌన్ కలర్ వచ్చినాక వస్తుంది కదండి, నేను అలా ఉంచాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకుంటే చింతపండు పులుసు యాడ్ చేద్దామండి తగినంత. మంచిగా కలుపుకొని దాంట్లోనే గరం మసాలా మరియు ధనియాల పౌడర్ వేసుకున్నాం. వేసుకొని పులుసు బాగా మసిలిన తర్వాత ఈ ముక్కలు అందులో వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర బాగా ఉడకబట్టిందండి. చూడండి ముక్కలు ఎట్లా తేలుతున్నాయో. నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకొని చేపల కూర ఉడకబట్టగానే కారం, తగినంత కారం యాడ్ చేయాలండి. ఆల్రెడీ నేను ముక్కలకి వేసానండి సాల్ట్, కాబట్టి మరి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. సాల్ట్
ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఆత్రపడే కలపొద్దండి. ఫిష్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫిష్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందండి, అంటే మాంసకృతులు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగించేటువంటిది ఈ ఫిష్. అంటే ప్రతి ఒక్కరు తినొచ్చు. క్యాన్సర్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, పీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, ఎవరైతే మాంసం తినొద్దని చెప్తారో రెడ్ మీట్ లాంటిది, ఆ రెడ్ మీట్ తినకూడదండి. కాబట్టి ఈ ఫిష్ ప్రతి ఒక్కరు తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయండి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని, దానివల్ల చాలా మంచిదండి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. వాళ్ళ కొలెస్ట్రాల్ వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటామండి. కాబట్టి తప్పనిసరిగా చేపలు వండుకొని తినండి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే కంటికి కూడా చాలా మంచిదండి. ఈ ఫిష్ స్కిన్ ఉంటుంది కదండి, స్కిన్ కింద ఉన్నటువంటి ఆయిల్ మన కంటికి చాలా మంచిదండి. మన రెటినాని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అందులో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. అందుకే మనం కంటి చూపు తక్కువ ఉన్నప్పుడు ఫిష్ ఆయిల్కి సంబంధించిన విటమిన్ ఏ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. కానీ చిన్న చిన్న క్యాప్సూల్స్ ఆయిల్ లాగా ఉంటాయి, అవి వేసుకుంటామండి. కాబట్టి వాటి బదులు మన ఫిష్ తింటే చాలా మంచిదండి. ఫిష్లో వచ్చే ఆయిల్ కూడా చాలా మంచిది. మూత పెడదామండి. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ మంచిగా ఉడికింది చూడండి. స్టవ్ బంద్ చేసేయండి. చూడండి, తలకాయ చాలా పెద్ద తలకాయ, కేజీన్నర ఫిష్ తలకాయ అండి. ఫిష్ తలకాయ చూడండి. కర్రీ చూడండి, చాలా బాగుందండి. చూస్తుంటే నోరుతుంది చూడండి ఫ్రెండ్స్.